ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఓయూజేఏసీ చైర్మన్ ఓరుగంటి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలక మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రేవంత్ రెడ్డి 57వ పుట్టినరోజున పురస్కరించుకుని 57 కేజీల భారీ కేక్ కట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రానున్న 20 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ్ముడు రాండ్రా ఎందుకు రండి ఇటు రేవంత్ అన్న నాయకత్వం. హ్యాపీ బర్త్డే రేవంత్ అన్న. హ్యాపీ బర్త్డే రేవంత్ అన్న. లాంగ్ లివ్ రేవంత్ అన్న. లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ రేవంత్ అన్న. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. లాంగ్ లివ్ లాంగ్ లివ్ రేవంత్ అన్న నాయకత్వం. లాంగ్ లివ్ రేవంత్ అన్న. లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ రేవంత్ అన్న. లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ రేవంత్ అన్న. లాంగ్ లివ్ లాంగ్ లివ్ హ్యాపీ కళ నీళ్లు నిధులు నియామకాలు అనే ఆశయంతో తెలంగాణ కోసం ఎంతో మంది విద్యార్థి అమరులు నేల కలిగినాక వారి త్యాగాల ఫలితం మీద గడిలో పాలన చేస్తూ 9 ఏళ్లు తెలంగాణను చెరపట్టిన కేసీఆర్ త్వర గడిలను బట్టలు కొట్టి తెలంగాణ 2వ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన సీఎం రేవంత్ రెడ్డి గారి బర్త్డే వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలక మధుసూదన్ అన్న గారి ఆధ్వర్యంలో ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ ముందు చేసుకోవడం ఎంతో ఆనందదాయకం. ఇవాళ ఎంతో శుభదినం. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఆర్ట్స్ కాలేజ్ ముందు చేయడం. ఎందుకంటే ఇవాళ 70 ఏళ్ల తెలంగాణ కళ కేసీఆర్ నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్ తోటి అనేక మందిని మోసం చేస్తూ కులాలను వర్గాలను మతాలను ప్రాంతాలుగా విభజించి ఇవాళ తెలంగాణను విచ్ఛిన్నం చేసి 9 ఏళ్లు పరిపాలించి దొర గడిని కట్టుకొని పరిపాలించిన గడిని కూలగొట్టిన రేవంత్ రెడ్డి గారి బర్త్డే చేయడం మాకెంతో గర్వకారణం ఉన్నది. ఇవాళ మహిళలకు ఫ్రీ బస్సు పెడితే కేటీఆర్ మహిళలను రెచ్చగొడుతుండు. మహిళలకు ఎందుకు బస్సు ఫ్రీ బస్సు పెడుతున్నారు కొట్టుకుంటారు అంటారు. మరి మహిళలకు బస్సు పెడితే నీకెందుకు అంత కక్ష? మహిళలకు మంత్రి పదవి 9 ఏళ్లలో మీరు ఎప్పుడు ఇచ్చిర్రు కేటీఆర్ అడుగుతున్నాం. అలాగే రైతులకు 2 లక్షల రుణాలు మాఫీ చేసిన చరిత్ర కేవలం సీఎం రేవంత్ రెడ్డి గారిదే. అలాగే రైతు రుణమాఫీ చేసిన చరిత్ర 20,000 కోట్లకు పైగా దేశ చరిత్రలో 20,000 కోట్లకు పైగా రుణమాఫీ చేసిన చరిత్ర సీఎం రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. అలాగే కిషన్ రెడ్డి గారు అంటుండు సన్న బియ్యం పైసలు మేము ఇస్తున్నామన్నారు. అయ్యా కిషన్ రెడ్డి గారు, మీరు దేశంలో మీ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. మీ బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలో మీరు సన్న బియ్యాన్ని అమలు చేస్తున్నారు, పేద ప్రజలకు ఇస్తున్నారు. ఇవాళ పేదల అభ్యున్నతి కోసం నేను తినే సన్న బియ్యం నా తెలంగాణ పేద ప్రజలు తినాలని సీఎం రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఉచిత పేద బియ్యాన్ని ఉచిత సన్న బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది దేశ చరిత్రలో కనీ విని ఎరుగని పథకమని తెలియజేస్తున్నాం. ఇంత గొప్ప పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణను అన్ని రంగాల్లో ముందు తీసుకుపోతున్నారు రేవంత్ రెడ్డి. అలాగే నిరుద్యోగుల పక్షాన 20 నెలల సీఎం గారి రేవంత్ రెడ్డి పరిపాలనలో 70,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రిగా అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుంది. ఇంతటి రేవంత్ రెడ్డి గారి బర్త్డే చేయడానికి అవకాశం వచ్చిన చిలక మధుసూదన్ రెడ్డి గారికి, శ్రీనివాసన్న గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మన అందరి అభిమాన నాయకుడు, ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చి ఆడపడుచులకు తోడుండి ఇందిరమ్మ ఇండ్లిచ్చి పేదవారికి అండగా ఉండి విద్యార్థులకు సన్న బియ్యం పెట్టి కాస్మోటిక్ ఛార్జీలు పెంచి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి వారికి తోడుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేసి వాళ్ళకి అండగా ఉండి మరి గత 22 నెలల పాలనలో అనేక సంక్షేమ పథకాలను ప్రతి గడపకు అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాల వారధి ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రజాపాలకుడు
మన అందరి అభిమాన నాయకుడు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి 57వ జన్మదిన వేడుకలు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జరుపుకోవడం చాలా సంతోషం. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు 30 లక్షల మంది విద్యార్థుల ఆశీస్సులతో పాటు నిరుద్యోగులు, మహిళలు, కర్షకులు, కార్మికుల ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఉంటాయని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తా ఉన్నాను. ఈ ముఖ్యమంత్రి గారు ఈ 5 సంవత్సరాలు కాదు, ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు మరో 20 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉంటాయని, మరో 20 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఐశ్వర్యాలు, ఆ భగవంతుడికి బలాలు, నిండు దీర్ఘాయుష్మాలు ప్రవశించాలని ఆర్ట్స్ కళాశాల ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. జై రేవంత్.